అందరికీ మరొకసారి వందనాలు. నిన్న మనం మాట్లాడుకున్న విషయాలు ఉన్నాయి కదా. సో మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానంటే పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ అనే విషయం నుంచి స్టార్ట్ చేశాను. బుక్ ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసి వచ్చి నాకు ఇచ్చిన సబ్జెక్ట్ లోకి ఎంటర్ అయ్యాను కదా. సో సబ్జెక్ట్ లో కూడా ఎక్కువ మనం డిస్కస్ చేయలేదు, ఎందుకంటే మీరు ఎలా అర్థం చేసుకోవడానికి బాగుంటుందో అనే ఆలోచించి టైం తీసుకునే నేను అలాగా అంటే డ్రాగన్ చేసినట్టు ఉందేమో మరి, కానీ అలాగా మీరందరూ అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని పొడిగించాను. అందువల్ల ఈరోజు కూడా చెప్పాల్సి వస్తుంది. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ లో 2 పాయింట్స్ చెప్పాను, 3వ పాయింట్ కూడా చెప్పాను. 3 పాయింట్స్ తో అయిపోయింది మనకి. కానీ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ ఏంటి ఆ విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చినాం కదా. సో మొత్తం నిన్న జరిగిన డిస్కషన్ కానీ లేకపోతే నేను చెప్పిన విషయాలు కానీ అన్ని దృష్టిలో ఉంచుకొని నిన్న ప్రోగ్రామ్, నిన్న సెషన్ అంతా 2-3 మాటలు ఎవరైనా చెప్పగలరా? మేబీ 2-3 అంటే 2 ఉంటుంది, 3-4 మాటల్లో చెప్తారా ఎవరైనా? మరి నిన్నే మర్చిపోయారా? నేను హెల్ప్ చేస్తాను, మీరు చెప్పండి. మీ మైండ్ లో చెప్తే హెల్ప్ చేస్తాను. దేవుడు కరుణా సంపన్నుడని చెప్పుకున్నానండి. చెప్పండి. అపరాధము చేత చచ్చిన వారమయ్యి ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ఐశ్వర్యాన్ని బట్టి, ప్రేమను బట్టి మనం క్రీస్తుతో కూడా బ్రతికించమని మీరు రక్షింపబడదని చెప్పుకున్నామండి. అది మొన్న చదివాం కదా, నిన్న చదివిన విషయాలు అడిగాను. చదివాను మొన్న చదివామండి. రూపాంతరం చెందడం గురించి మాట్లాడుకున్నామన్నా. రూపాంతరం చెందడం అని అంటే పాత స్వభావం నుంచి నూతన స్వభావాన్ని ధరించుకోవడం. నూతన స్వభావాన్ని ధరించుకోవడం అంటే రూపాంతరం చెందడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి డివైన్ నేచర్ ఒకటి వస్తుందని చెప్తున్నామన్నా ఒకటి. తర్వాత రెండవది దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాము అని నిన్న 2 రిఫరెన్స్ల నుంచి డిస్కస్ చేసామన్నా. ఓకే, మనం టెక్స్ట్ ఆధార్ ఇచ్చిన రిఫరెన్స్ లో తీసుకుని మాట్లాడుకున్నాం. ఇంకా ఎవరైనా బెటర్ గా ట్రై చేస్తారా? చెప్తాను, 2-3 మాటలు. ఇక్కడ నా వైఫ్ చెప్తాను, ట్రై చేస్తుంటే. మనం దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలంటే ప్రాచీన స్వభావాన్ని పెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి మాట్లాడుతున్నాం. తర్వాత లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంటే ముందు మన మనసు మారాలి. అప్పుడు నూతన వల్ల దేవుని చిత్తం మనం ఈజీగా పడుకోవాలి. ఓకే, ఇంకా ఎవరైనా ట్రై చేస్తారా? థ్యాంక్ యూ. నిన్న చెప్పిన విషయం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను అక్కడి అంతా 2 మాటలు. మనం అసలే ఈ టాపిక్స్ అన్ని కూడా పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ అనే పుస్తకం చదువుతున్నాం. వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం గురించిన విషయాలు చదువుతున్నాం అన్నమాట. గుర్తొచ్చింది కదండి. అయితే వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం కలిగి ఉండడమే ఆత్మీయ జీవితానికి నిర్వచనం అని చెప్పుకోవచ్చు అని చెప్పాను. అంటే పర్సనల్ గా మంచి స్పిరిచువల్ లైఫ్ కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి, ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడని చెప్పడానికి
అంటే తన బయట ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే దాని మీద కాదు, తన దేవునితో ఎటువంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు, దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడో దాని మీద ఆధారపడి ఉన్నారట తన యొక్క ఆత్మీయ జీవితం. అంతేగాని రోజు చర్చకు వస్తున్నాడు, కానుకలు ఇస్తాడు, అది కాదు ఆత్మీయ జీవితం. తనకి దేవునితో ఎటువంటి సంబంధం ఉందో అది బేసిస్ అన్నమాట ఆత్మీయ జీవితానికి. సో అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఎలాగా సంబంధం కలిగి ఉన్నాడని ఆలోచించామంటే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో దేవునితో సంబంధం కలిగి ఉండటం అని అనుకున్నాం. అది ఆదర్ చెప్పిన విషయమే అని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సో దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం, అది మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేయట్లేదు. సో ఆత్మీయ జీవితం కలిగి ఉన్నప్పుడు అంటే ఒక వ్యక్తికి దేవునితో సరైన సంబంధం ఉంది అంటే, దేవునితో సంబంధం కలిగి తన జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అని చెప్పడానికి చాలా అంశాలు ఉంటాయన్నమాట. అంతే కదా. ఉదాహరణకి నేను నా వైఫ్ తో సంబంధం కలిగి ఉన్నాను అని చెప్తున్నాను అనుకోండి, వినండి జాగ్రత్తగా. నేను నా వైఫ్ తో సంబంధం కలిగి ఉన్నాను, తనకు మంచి సంబంధం ఉంది మా ఇద్దరికి అని నేను చెప్తున్నప్పుడు నాలో ఉండాల్సిన లక్షణాలు లేకపోతే మా ఇద్దరి మధ్య ఉండాల్సింది ఏంటి అంటే, ఒకరి గురించి ఒకరికి తెలియాలి కదా. మొట్టమొదటిగా ఒకరి గురించి ఒకరికి తెలుస్తూ ఉండాలి. రెండవది ఒకరి మాటను ఒకరు గౌరవించాలి, అర్థం చేసుకోవాలి కదా. మూడోది ఇద్దరం కూడా మాట్లాడుకుంటూ ఉండాలి. తర్వాత వాళ్ళని నమ్మాలి. అవునంటారు కదంటారా, నమ్మాలి. ఒకరి కోసం ఇంకొకరు అలవాట్లు మార్చుకోవాలి. తర్వాత అవతల వాళ్ళకి ఇష్టం లేని విషయాలు ఉంటాయి, అవి వదిలిపెట్టేయాలి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి తన అవతల వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నాడు. ఫ్యామిలీలో చూసుకున్నప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధంలో ఈ విషయాలన్నీ ఉంటాయి, మీరు గమనిస్తున్నారు లేదో కదా. అవతల వ్యక్తి గురించి తెలుసుకోవాలి, తన మాట మనం అర్థం చేసుకోగలగాలి, తనతో టైం స్పెండ్ చేయగలగాలి. ఈ సంబంధంలో ఇద్దరు సంతోషాన్ని అనుభవించాలి, నిర్ణయాలు తీసుకోవడానికి కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమంటాం, మనం వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధం ఉంది అంటాం, అదే కదా. అలాగే దేవునితో సంబంధం కలిగి ఉండటం అనే విషయానికి వచ్చినప్పుడు కూడా ఈ విషయాలే కనిపిస్తాయి మనకి. అందుకనే ఆధార్ ఏమి రాశారంటే చాలా విషయాలు రాశారు. ఒక నిమిషం. అంటే తండ్రి అయిన దేవుని గురించి తెలియాలి నాకు. ఉదాహరణకి నేనే దేవునితో సంబంధం కలిగి ఉన్నానని చెప్తుంటే నాకు తెలియాల్సింది ఏంటి, దేవుని గురించి తెలియాలి. దేవుని గురించి తెలియాలన్నప్పుడు తండ్రి అయిన దేవుని గురించి తెలియాలి, పరిశుద్ధాత్మ గురించి నాకు అండర్స్టాండింగ్ ఉండాలి, యేసుక్రీస్తు గురించి కూడా పూర్తిగా తెలియాలి. తర్వాత దేవునికి వాక్యం ఏంటో నాకు తెలియాలి, సహవాసం గురించిన అండర్స్టాండింగ్ ఉండాలి, విధేయత చూపించడం అంటే తెలియాలి, నాకు విశ్వాసం కలిగి ఉండాలంటే ఏంటో తెలియాలి, సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి అంటే ఏంటో తెలియాలి నాకు. నెక్స్ట్ నా ప్రేయర్ లైఫ్ బాగుండాలి. తర్వాత నేను దేవునికి శిష్యుడిగా, యేసు ప్రభుకి శిష్యుడిగా ఉంటున్నానా, లోకానికి శిష్యుడిగా ఉంటున్నానా, ఇవన్నీ చాలా విషయాలు మనము మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, అవతల వ్యక్తితో నాకు సంబంధం ఉందన్నప్పుడు అవతల వ్యక్తికి ఇష్టం లేని విషయాలు కొన్ని ఉన్నాయి కదా. అందులో ఏంటంటే సిన్ను, దేవునితో మనకి సంబంధం కలిగి ఉంది అంటున్నప్పుడు సిన్కి దూరంగా ఉండాలి, టెంప్టేషన్స్ దూరంగా ఉండాలి. తర్వాత దేవునికి సార్వభౌమాధికారానికి నా జీవితాన్ని సబ్మిట్ చేసుకోవాలి, ఆయన రూల్కి. తర్వాత ఎటర్నల్ పర్స్పెక్టివ్ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. దేనికి సంబంధించిన అంశాలు ఇవన్నీ మాట్లాడండి. దేనికి సంబంధించిన విషయాలు ఇవన్నీ? విశ్వాస కదన్నా, అంటే విశ్వాస జీవితంలో అన్ని కలిగి. ఒక వ్యక్తి కీర్తి చెప్పినట్టు ఆత్మీయ జీవితంలో ఆ వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, ఆత్మీయ జీవితం బాగుంది అంటానికి
ఆధారం ఏంటంటే ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ ఉండాలన్నట అవతల వ్యక్తికి. ఎందుకంటే దేవునితో సంబంధం కలిగి ఉన్న క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి, దేవునితో సంబంధం ఉంది అని చెప్తున్నాడు కాబట్టి దేవుని గురించిన విషయాలన్నీ కూడా తెలియాలన్నట్టు. నేను ఎందుకనే వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్యలో రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ అంశాలే కనిపిస్తాయి కదా. జనరల్ గా ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం ఉంది అని చెప్తే ఇవన్నీ అవతల వ్యక్తి గురించి తెలుసుకోవాలి. మనము అవతల వ్యక్తి గురించి ఇష్టం లేని విషయాలు వదులుకోవాల్సి ఉంటుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ మాట ఏంటో మనకు అర్థం కావాలి. ఇవన్నీ విషయాలు, చాలా విషయాలు ఉంటాయి సంబంధం ఉంది అని చెప్పడానికి. ప్రభుత్వ సంబంధం ఉందని చెప్పడానికి కూడా చాలా విషయాలు ఉన్నాయి. అది వాక్యంలోనే మనం చూస్తున్నాం. మీరే రకరకాల విషయాలను షేర్ చేసుకుంటూ వస్తున్నారు. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే రెన్యూయింగ్ ఆఫ్ మైండ్, అంటే నూతన పరచబడటం, మనసు నూతన పరచబడటం అనే టాపిక్ చదువుతున్నాం మనం. నేను అదే చదివండి. మీరు ఇక్కడ నిన్న పూర్తిగా అసలే విన్నా తర్వాత పూర్తిగా మర్చిపోయారా, లేకుంటే ఎవరొకరు చెప్తారని వెయిట్ చేస్తూ మీరు చెప్పట్లేదా నాకు తెలీదు. ఈ విషయాలు మీ నోట్ల నుంచి వస్తాయని అనుకున్నాను. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు మెమరీలో ఉంటుందండి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మెమరీలో ఉంటుంది కొన్ని రోజులు. కొన్ని విషయాలు స్థిరంగా ఉండిపోతాయి కూడా, అందుకని చెప్పమని అడుగుతున్నాను. ప్లస్ ఇంకో ఉద్దేశం ఏంటంటే మీకు అసలు ఎంతవరకు అర్థమైందో తెలుసుకున్నాను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పమని. ఇదేదో పరీక్ష కదనట. రెండు కూడా మీకే అడ్వాంటేజ్. మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు తెలుస్తుంది. రెండోది, ఇలా చెప్పడం వలన పర్మనెంట్ గా మనకి మైండ్ లో స్థిరపడిపోతాయి మనం చెప్తున్న విషయాలు. సో చెప్పండి, బాగుండేది, గుర్తుపెట్టుకోండి. ఈసారి ఇలాగా చెప్పమని చెప్పినప్పుడు ఇంకోటి అంటే ఈరోజు మరలా చదువుతున్నాము అదే టాపిక్. సరే, నూతన పరచబడటం, మనసు నూతన పరచబడటం అనే మాట మాట్లాడుకుంటున్నాం. మనసు నూతన పరచబడటం అనే మాట ఎందుకు మాట్లాడుకుంటున్నాం? నాకు ఇచ్చిన టాపిక్ అది కదా. అయితే ఇది ఏ విధంగా ప్రాముఖ్యమైనది చెప్తారా? దేవుడికి ఓకే, అంటే ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత తనలో కొత్త జీవితం ప్రారంభించబడింది కదా. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత తనలో కొత్త జీవితం ప్రారంభించబడింది. కొత్త జీవితం ఎప్పుడైతే ప్రారంభించబడిందో తనకి ఉన్న ఫస్ట్ కోరిక ఏంటంటే దేవుని సంతోషపెట్టాలనుకుంటాడు. మన లైఫ్ లో కూడా ఈ విషయాలు మనకు తెలుసు కదా. రక్షింపబడిన కొత్తలో దేవునికి సంతోష పెట్టే విధంగా జీవించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే ఎక్స్పీరియన్స్ వచ్చిన కొలది దేవుడిది మన దారి మంద అవుతుంది, వేరే విషయం అది. కానీ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉంటే చాలా మార్పులు మనలో రావాలి, చాలా విషయాలు మనం నేర్చుకోవాలి దేవుని గురించి. అప్పుడే దేవునితో సంబంధం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది అని మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడైతే దేవుని సంతోష పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తుంటామో ఒకటేంటంటే మన మనసులో నూతన పరచబడాలన్నట. అదే టాపిక్ మనం చదువుకుంటున్న టాపిక్ ఏంటంటే అదే, మనసులో నూతన పరుచుకోవాలి. ఎందుకు అంటే నిన్న మనం చదివాం ఎఫెసీయుల పత్రికలో ప్రాచీన స్వభావంలో ఉండే లక్షణాలు చూసాం, నూతన స్వభావంలో ఉండే లక్షణాలు చూసాం. ఈ నూతన స్వభావంలో ఉండే లక్షణాలు ధరించుకోవాలి అంటే మనసు మారాలన్నట. అదే చదవం నిన్న. సో దానివల్ల ఏమవుతుందంటే డివైన్ నేచర్ లోకి మనం మారుతాం అన్నట్టు. ఎప్పుడైతే మనసు మారుతుందో, ఎప్పుడైతే నూతన స్వభావాన్ని ధరించుకుంటామో, లేకపోతే మనసు మారుతుందో, అప్పుడు దేవుని పోలికలోకి మార్చబడతాం. ఎందుకంటే దేవుని పోలికగా సృష్టింపబడిన అనే మాటలు చూసాం కదా. ఇప్పటివరకు మన సొంత పోలికలతో జీవించాం, సొంత ఇష్టాలతో. కానీ మనసు మారితే, రెన్యూ చేయబడితే, అంటే నూతన పరచబడితే, మనసు నూతన పరచబడితే జరిగేది ఏంటంటే దేవుని స్వభావంలోకి మార్చబడతాం. అది ఒక పాయింట్ చదివాం ఎఫెసీ 4:23 నుంచి.
రెండో పాయింట్ రోమా 12 నుంచి ఏం చదువు అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాం. ఈ 2 విషయాలు చదివాను నిన్న. మూడో విషయం యెషయా 55:8-9 వరకు 8-9 వచనాలు చదివినప్పుడు ఒక విషయం అర్థం చేసుకున్నాం ఏంటంటే దేవుని పద్ధతులు వేరు, మనుషుల పద్ధతులు వేరు. దేవుని ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. అంటున్నప్పుడు ఈ పై రెండు జరగాలంటే, పై రెండు విషయాలు మనలో జరగాలంటే, అంటే దేవుని స్వరూపం దైవ స్వభావాలకు మార్చబడాలన్నా, దేవుని చిత్తం తెలుసుకోవాలన్నా మనసు రూపాంతరం చెందాలి, మనసు నూతన పరచబడాలి అనుకున్నాం. అయితే పాయింట్ ఏంటంటే అది ఎలాగూ అనే ప్రశ్న వస్తే యెషయా గ్రంథం 55:8-9 వచనంలో దాని ఆన్సర్ ఉందన్నట. అయితే దేవుని వల్లనే సాధ్యమని చదువుకున్నానట. నిన్న అక్కడితో ముగించాను. మీరు సీక్వెన్స్ గమనిస్తున్నారా? అంటే నూతన పరచబడటం, మనసులో నూతన పరచబడటం అనే వాక్యం అనే అంశాన్ని చదువుతున్నప్పుడు 3 విషయాలు చదువుకుంటూ వెళ్దాం. ఈ 3 వీటికి కనెక్షన్స్ ఉన్నాయి చూడండి. మొదటేమో దైవ స్వభావానికి మార్చబడతాం, తర్వాత దేవుని చిత్తం మీద తెలుసుకోగలుగుతాం. ఈ 2 ఎలా సాధ్యం అవుతుంది అంటే ఇది దేవుని వల్లనే సాధ్యం అవుతుందని యెషయా గ్రంథంలో చూసాం. ఎందుకంటే మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు కాబట్టి దేవుని వల్లే ఈ చేయగలుగుతాం. ఈరోజు చదివేది ఏంటంటే లేవీకాండం 18:1-5 వచనం చదవండి. సరే, లేవీకాండం 18:1-5. లేవీకాండం 18:1-5 వచనాలు. చదవమంటారన్నా? ఓకే అన్న. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇశ్రాయేలీలతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. 5 వచనం. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. ఓకే. సో చూడండి, సీక్వెన్స్ గమనిస్తే ఎఫెసీ పత్రికలో ఏం చదివామంటే దైవ స్వభావానికి మార్చబడతాం. మనసు మారితే, మనసు నూతన పరచబడితే, మారితే కాదు, మనసు నూతన పరుచుకోవాలి. ఎందుకంటే ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకోవాలి. ఎప్పుడైతే రక్షింపడ్డామో దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలనే కోరిక ఎప్పుడైతే మనకు ఉన్నదో దానికోసం చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఇష్టాలు తెలుసుకోవాలి కదా. సో దేవుని ఇష్టాలు తెలుసుకోవడానికి మన మనసు మారాలి, మనసు నూతన పరచబడాలి. ఇప్పటివరకు వేరే వేరే విషయాలతో మన మనసు నింపబడింది, ఆ ఇష్టాల ప్రకారంగా జీవించాము. కానీ ఇప్పుడు దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాలి కాబట్టి మనసు నూతన పరుచుకుంటే వచ్చేది ఏంటంటే దేవుని స్వభావానికి మార్చబడతాం. తర్వాత దేవుని చిత్తం ఏంటో కూడా మనకు తెలుస్తుంది కదా. దాని తర్వాత యెషయా గ్రంథంలో చదివినప్పుడు మనం ఏమనుకున్నాం అంటే దాన్ని ఇది దేవుని వల్లనే సాధ్యం అవుతుంది. ఈ పరిస్థితి రావాలంటే దేవుడే మనకి సహాయం చేయాలి. ఇలాంటినప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంటి ఏదవుతుంది మనకి, మరి ఎక్కడ ఎలాగ సాధ్యం అవుతుంది అనుకోవాలి. అంటే దేవుని వల్ల సాధ్యం అవుతుంది అన్నప్పుడు మరి ఎలాగంటే, అందుకనే వ్యక్తి ఆధార్ ఏం చేస్తున్న రచయిత ఏం చేస్తుంటే లేవీకాండం 18:1-5 వచనాలు రిఫరెన్స్ ఇచ్చారు మనకి. దీని నుంచి ఏం అర్థం చేసుకోవచ్చు అనిపిస్తుంది మీకు? చూడండి, సీక్వెన్స్ ఆలోచిస్తే మీకు వెంటనే వచ్చేస్తుంది నేను చెప్పిన సీక్వెన్స్ ని. ఆయనకి మనం నచ్చినట్లుగా జీవించాలి అన్న. ప్రతిదానికి నేను అనే మాట అక్కడ ఉపయోగించడం జరిగింది కదన్నా. చెప్పింది నేను నా కట్టడలు నా విధులు అంటున్నాను, ఆయన చెప్పే ప్రకారంగా మనం జీవించాలి అని అర్థమవుతుంది. ఓకే, ఇంకా
అది దేవుడు నేనే చెప్తున్నారు. తర్వాత ఏమో ఆ కానాన్ దేశ యొక్క ఆచారాల్ని మీరు చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు అన్న. తర్వాత కట్టడలను గూర్చి అదే ఆచారాలు కట్టడలు చేయొద్దు అని చెప్పి ఖండితంగా చెప్తున్నారు అన్న. చెప్పు. ఒక ఆఫీస్ కి గవర్నమెంట్ జీవో వస్తే ఎలాగా ఫాలో అవుతారో సేమ్ దేవుడు అధికారంతో చెప్తున్నారు కనుక మనం ఫాలో అవ్వాల్సింది. ఓకే, ఈయన వైఫ్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ జీవో వస్తే మనం ఏ విధంగా ఫాలో అవ్వాలో ఇది కూడా అలాగే ఫాలో అవ్వాలి అని చెప్తుంది. నిర్మల చెప్పిన విషయం మార్చి చెప్పింది, కొంత ఎంఫసిస్ ఉంది అందులో. ఐశ్వర్య మీరు చెప్పిన దాంట్లో ఇంకొకసారి టెక్స్ట్ చూడండి, టెక్స్ట్ చూసి కొద్దిగా రిఫైన్ చేసి చెప్పండి. నేను అంటే ఒక అధికారంతోనే అక్కడ చెప్తున్నారన్న. మనం బ్రతకాలంటే ఆయన కట్టడాలు విధులు గైకొనాలంతే. ఓకే, ఇందాక మనం యెషయా గ్రంథంలో ఒక మాట చదివాం. ఏంటంటే యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో దాన్ని ఆ 2వ వచనాన్ని తీసుకుంటే దేవుడే దీనికి ఆధారం. దేనికోసము? దేవస్వభావాలకు మార్చబడాలన్నా, దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకోవాలన్నా దేవుడే మనకు ఆధారాన్ని ఐజియా నుంచి యెషయా గ్రంథం నుంచి తీసుకున్నాం. అయితే అది ఏంటి ఆధారం ఏంటి అన్నప్పుడు ఇక్కడ మనం 18వ అధ్యాయము యాక్చువల్ 18వ అధ్యాయం అంతా మనం కన్సిడర్ చేయాలి. ఓన్లీ మొదటి 5 వచనాలే చదువుతున్నాం, కానీ దీని నుంచి కూడా మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నేను మీ దేవుడనైన యెహోవానైన నీవు ఇశ్రాయేలుతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములు చెప్పిన మీరు చేయకూడదు. ఇప్పటివరకు ఎక్కడున్నారు? ప్రాచీన స్వభావంతో ఉన్నారు వీళ్ళు. ఇందాక మనం అనుకున్నట్టు, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాన దేశాచారములు చెప్పిన మీరు చేయకూడదు. ఇప్పుడు ఏ దేశంలోకి వస్తున్నారో ఆ దెందులో ఉన్న ఆచారాలు కూడా మీరు పాటించకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టుకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనకు నేను యెహోవాను, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనవాడే వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. అంటే ఇక్కడ దేవుడే ఆధారం అన్నప్పుడు అక్కడేమో దేవుని ద్వారానే సాధ్యం అవుతుంది అని నేర్చుకున్నాం యెషయా గ్రంథంలో. ఇక్కడ దేవునికి ఏ విధంగా విధేయత చూపించాలో మీరు అన్నారు కదా, గవర్నమెంట్ కి తప్పనిసరిగా ఒబీడియన్స్ చూపించాలని మాట్లాడారు కదా. సో ఈ మొదటి 5 వచనాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి విధేయత చూపించడం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది, దేవుని ద్వారానే సాధ్యం అవుతుంది అని యెషయా గ్రంథంలో చదివితే, ఇక్కడ లేవీ గ్రంథంలో చదువుతున్నది ఏంటంటే దేవునికి విధేయత చూపించడం ద్వారానే సాధ్యం అవుతుంది. అయితే నెక్స్ట్ ప్రశ్న ఏంటి? దేవునికి ఎలా విధేయత చూపించగలం కదా. సో దీనికి ఆధారం ఏంటంటే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9 వచనాలు. హోషేయ గ్రంథం 14:9. దాని తర్వాత హోషేయ ఉంటుంది. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు చేయువారి దారి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. వెరీ గుడ్. సో హోషేయ గ్రంథం నుంచి ఏమవుతుందంటే దేవుని విధానాలు ఏమున్నాయో ఆ విధానాలని అనుసరించి నడుచుకోవడమే తెలివైన వాళ్ళ బుద్ధిమంతులకి ఉండే ఒకే ఒక ఆప్షన్ అని చెప్తున్నాను అన్నమాట. ఇందుకే ఆ దేవుని విధానాలు నేను ఇంకా హోషేయ గ్రంథం 14:9లో అవి దేవుని మార్గాలు అని కంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ముందు చాలా విషయాలు చదవాలి కదా. కాకపోతే మీరు సీక్వెన్స్ ని అర్థం చేసుకుంటూ
ఉండండి, నేను మళ్ళీ కంక్లూడ్ చేసి మళ్ళీ చేస్తాను. ఇది ఎవరు తెలివైన వాళ్ళు అని అంటున్నప్పుడు ఇక్కడ ఏమన్నారు? జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు అని ఉంది, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు అంది. కానీ ఇంకొక మాట నెగిటివ్ గా ఏముందంటే దానికి తిరుగుబాటు చేయ వారికి అది అడ్డం గనుక వారి తొట్టిల్లుదురు ఉంది. ఇప్పుడు దేవుని సంతోష పెట్టాలి అంటే దేవుని మార్గాలలో నడవకుండా అది సాధ్యం కాదన్నట. హోషేలో అదే కంక్లూడ్ చేస్తున్నారు. తిరుగుబాటు చేయి వారి దారికి అది అడ్డం. ఏది? దేవుని మార్గం అడ్డం కాబట్టి వారు తొట్టిల్లుదురు. సో వాళ్ళ యొక్క ఎండ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బుద్ధిమంతులైతే మాత్రం దేవుని యొక్క విధానాలు తెలుసుకుని వాటిలో నడుచుకుంటారని హోషే రాస్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ వెళ్తే ఆధార్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు వీటిని. అయితే మనస్సు మార్చుకోవడం అనేది, మనసు నూతన పరచబడటం వల్ల వచ్చే విషయాలు ఏంటి చదివాం. కానీ మనసు మార్చుకోవడం అనేది ఎలా సాధ్యం అవుతుంది అనే దానికి ఇంకొక 4 రెఫరెన్స్ ఇచ్చారు అన్నట్టు. అందులో భాగంగా కీర్తనలో 119 1-16 ఒకసారి తీయండి అందరూ. కీర్తన 119 1-16. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను పూర్తిగా విడనాడకును. ఓకే, ఒక నిమిషం అండి. మనము ముందు భాగంలో 4 రిఫరెన్స్లు చదివినప్పుడు ఏం నేర్చుకున్నామంటే ఎఫెసీ పత్రిక, రోమిల్ రాసిన పత్రిక, యెషయా గ్రంథం, లేవి గ్రంథం, హోషేయ ఇవన్నీ చదువుతున్నప్పుడు మనం ఒక విషయం అర్థమైందంటే నూతన పరచబడాలి అనే విషయం మనకి అర్థమవుతుంది. దానికి కావాల్సిన రిఫరెన్స్లు మనం చదువుకుంటూ వచ్చాం. కానీ అది ఎలా సాధ్యం అవుతుంది అంటే దేవుని వాక్యం వల్లే సాధ్యం అవుతుందని ఇక్కడ ఇంకో 4 రిఫరెన్స్ ఇచ్చారు. కీర్తన 119లో 3-4 రిఫరెన్స్ ఇచ్చారు. తర్వాత 2 తిమోతి 3:16-17 ఇచ్చారు. ఇది చూడండి, మనసు నూతన పరచబడటం అనేది జరగాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఇంకొక సింపుల్ గా ఉండే ఎగ్జాంపుల్ చెప్తాను. కంప్యూటర్స్ గురించి లేకపోతే మొబైల్స్ గురించి మనందరికి తెలుసు కదా. సో మొబైల్స్ పాడైపోయినా, కంప్యూటర్స్ పాడైపోయినా ఏం చేస్తాం మనం? ఫార్మేట్ చేస్తాం. ఫార్మేట్ చేయడం అంటే ఉన్న ప్రోగ్రామ్స్ అంతటిని కూడా పూర్తిగా డిలీట్ చేసేస్తాం. దాన్నే ఫార్మేటింగ్ అంటాం. ఎందుకంటే ఏదో ఒక వైరస్ వచ్చింది లోపల, దానివల్ల కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ పనిచేయవు. ఈ యాప్స్ సరిగ్గా రన్ అవ్వవు. వాట్సాప్ ఉంది కదా, అది యాప్, అవన్నీ రన్ అవ్వవు. ఏం చేస్తామంటే మళ్ళా దాన్ని పూర్తిగా చెరిపేసి ఫార్మేట్ అంటాం ఇంగ్లీష్ లో. ఫార్మేట్ చేసి ఫ్రెష్ గా మళ్ళీ లోడ్ చేస్తాం. ఫ్రెష్ ప్రోగ్రామ్స్ అన్ని లోడ్ చేసుకుంటాం. ప్రోగ్రామ్స్ అన్ని ఫ్రెష్ గా లోడ్ చేస్తామంట. అప్పుడు బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మన మనసు విషయం కూడా అదే. మనసు ఏంటంటే పూర్వకాలం ఎలా ఉండేది నిన్న చదివాం కదా, అది మోసంతో నిండుకున్నది. అవన్నీ చాలా విషయాలు చదివాం ఎఫెసీ పత్రికలో. చాలా చోట్ల ఉంటది. అది ఒకటే రిఫరెన్స్ తీసుకున్నారు ఈయన. సో దాన్ని ఇప్పుడు ప్రోగ్రామ్ మార్చాలి, అంతే కదండి. ప్రోగ్రామ్ మార్చితే మళ్ళీ మంచిగా పనిచేస్తుంది. ప్రోగ్రామ్ ఎలా మారుస్తాం అంటే దేవుని విధానాల్లో నడుచుకునేటట్టుగా ఈ ప్రోగ్రామ్ అంతా మార్చాలి మనం. దానికి ఆధారం ఏంటంటే దేవుని వాక్యమే ఆధారం. అందుకని కీర్తన 119లో మొత్తం దేవుని వాక్యం గురించే ఉంటది. ఇప్పుడు నా వైఫ్ చదివిన విషయాలు కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఆ చదివిన 8 వచనాలు కూడా
నిర్దోష మార్గాలకి సంబంధించిన విషయాలు అనట. అంటే నిర్దోషంగా నడుచుకోవడానికి ఉన్న విషయాలు చూడండి. ఏమన్నారు? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. అంటే ధర్మశాస్త్రం అనుసరిస్తే నిర్దోషంగా నడుచుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. అంటే ఆయన మాటల్ని అనుసరించి నడుచుకుంటే ధన్యత వస్తుంది అనేది విషయం అర్థమైంది. ధన్యత రావటానికి బేసిస్ ఏంటి అంటే కింద వచనాలన్నీ కనిపిస్తున్నాయట. వారు ఆయన మార్గములలో నడుచుకున్నప్పుడు ఏ పాపమును చేయరు కదా. మనకు తెలిసిన విషయాలు అనేవి ఉన్నాయి, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యాన్ని చదివితేనే మనసు నూతన పరచబడుతుంది అనేది కంక్లూడ్ చేస్తున్నారు అనమాట ఈయన, ఈ పుస్తకం రాసిన ఆయన. సో దానికోసం వచ్చిన రిఫరెన్స్ లో ఇంకా చదివితే, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం అనేది దేవుడిచ్చిన కమాండ్మెంట్. అది మన ఓన్ ప్రిఫరెన్స్ కాదనట, దేవుడిచ్చిన కమాండ్మెంట్. అందులో ప్రామిసెస్ ఉన్నాయి, కమాండ్మెంట్స్ ఉన్నాయి. చాలా వండర్ఫుల్ గా ఉన్నదనట ఆయన యొక్క వాక్యం. ఎందుకంటే మనసుని మార్చేస్తుంది పూర్తిగా. అయితే ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలో ఉంది. అయితే ఇంకొక మాట ఇక్కడ చదివితే చూడండి, చూపిస్తాను. ఓకే, ఇంకా ముందు రెఫరెన్స్ లో కనిపిస్తుంది. సో నా ప్రవర్తన స్థిరపడి ఉండి ఎంత మేలు, నీ ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగుతుంది. అంటే అవమానం కలుగుతానట దేవుని యొక్క మార్గాల్లో నడుచుకున్న వ్యక్తిది. సో నీతి గల నీ న్యాయవిధులు నేర్చుకుంటున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. నీ కట్టలను గైకొను, నన్ను బొత్తిగా విడనాడకము అని ఉంది. అంటే చూడండి, ఇందులో ఈ మొదటి 8 వచనాల్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మనం చదివిన విషయాలే. అందులో దేవుని యొక్క అద్భుతమైన రెవల్యూషన్ ఉంది అని అర్థం అవుతుంది. అంటే దీన్ని స్టడీ చేస్తే వచ్చే విషయాలు అన్నమాట. బైబిల్ స్టడీ చేయగలిగితే మనం టైం తీసుకొని ఈ విషయాలు కనిపిస్తున్నాయి వండర్ఫుల్ గా. అన్న వాయిస్ రావట్లేదన్న, మ్యూట్ లో ఉన్నారు. అన్న మీరు మ్యూట్ లో ఉన్నారన్న. సారీ, ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే అన్న, వినపడుతుందా? సారీ, సడన్ గా నాది మైక్రోఫోన్ పనిచేయడం మానేసింది. ఎంతసేపు నుంచి వినిపించట్లేదమ్మా? 2-3 నిమిషాలు అన్న. అబ్బా, చాలాసేపు అయిపోయింది. అయ్యో. సరే, 119వ కీర్తనలో మొదటి 8 వచనాల్లో మనం ఏం చదివామంటే, చాలా విషయాలు అక్కడ ఉన్నట్టుగా చదివాం, కానీ మొట్టమొదటి విషయం ఏమర్థం అవుతుందంటే, ఆయన యొక్క వండర్ఫుల్ రెవల్యూషన్స్ ఉన్నాయి అందులో. ఎందుకంటే మనసులు మారుతున్నాయి అవి చదివిన తర్వాత.
సో అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ఏంటంటే పాపం చేయకుండా ఉండగలుగుతున్నారు. తర్వాత దైవ స్వభావంతో కూడిన విషయాలన్నీ ఉన్నాయి అందులో. తర్వాత ఈ వాక్యమే దానికి అదే ఎవిడెన్స్ అన్నట. బయట నుంచి ఇంకా ఎవిడెన్స్ తెచ్చుకోకర్లేదు. ఎందుకంటారు ఇలాగా? ఇప్పుడు చూడండి, నా మాట వినిపిస్తుంది అనుకుంటున్నాను అందరికి. ఇప్పుడు ఈ వాక్యం దానికి అదే ప్రత్యేకత కలిగి ఉంది, అందులోనే ఎవిడెన్స్ ఉంది ఇది ఎంత అద్భుతమైన వాక్యం అని అంటున్నప్పుడు ఎలాగ మనము దాన్ని చెప్పగలుగుతాం? ఈ మాటని ఇందులో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని అనుకుంటున్నాము. దైవ స్వభావంతో కలిగిన విషయాలు ఉన్నాయి, దేవుని మాటలు అనుకుంటున్నాము. దీనికి అంతటికీ ఎవిడెన్స్ వాక్యంలోనే ఉంది అంటున్నప్పుడు ఎలా చెప్పగలుగుతాం ఆ మాటను? మనం ఎలా చెప్పగలం అంటే, మీరు నేను కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనసు మారి నూతనం అవుతుంది కదా, అదే ఇండికేషన్ అన్నమాట. వేరే విషయాలు చదువుతున్నప్పుడు అలా మనసులో మారవు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడే మనసు మారుతుంది. అందుకనే ఈ కీర్తనకారుడు కూడా ఏమన్నా చూడండి, ఆహా నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు అంటున్నారు. సో వాక్యమే ఎవిడెన్స్ అన్నట. తర్వాత ఇది అన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి చూడండి, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ కట్టలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకమోనుంది. నన్ను బొత్తిగా విడనాడకమనే మాట నుంచి మనం ఏ అర్థం చేసుకోవచ్చు అంటే, హోప్నిచ్చే మాటలు ఉన్నాయి ఇందులో. అంటే నిరీక్షణ కలిగించే మాటలు ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే అటువంటి ప్రార్థన చేస్తున్నారో దేవుడు విడిచిపెట్టరంట ఆ వ్యక్తిని. సో నిరీక్షణ కలిగజేసే మాట అది. నన్ను బొత్తిగా విడనాడకమని చేస్తున్న ప్రార్థన వల్ల వచ్చిన అవుట్కమ్ ఏంటంటే దేవునికి గ్రేస్ కనిపిస్తుంది అందులో. సో ఈ రోజు కూడా ఫినిష్ చేయలేకపోతున్నాను నేను. సో 119వ కీర్తనలో మనం 16 వచనాలు చదివినప్పుడు ఇంకా ముందుకెళ్తే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్త చూసుకున్నట్టు చేతనే కదా. ఈ మాట యవనస్తుల గురించి రాయబడినా ఇది మనకు కూడా అప్లై అవుతుంది కదా. మనము ఒకవేళ దేవుని మార్గాలు నడుచుకోకపోతే, దేవుని మార్గాలు నడుచుకోవాలి అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చేయాలి. సో దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పటికే మనము మనసులు మారి నూతనం అవడానికి అవకాశం ఉందన్నట. అందుకని ఈ రిఫరెన్స్లు అన్నింటిలో కూడా మీకు ఇచ్చిన టెక్స్ట్ లో రిఫరెన్స్లు మీరు కూడా చదువుకోండి. కొంత కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే కొంత టైం వేస్ట్ అయిపోయింది. 2 తిమోతి 3:16-17 కూడా దీని గురించిన విషయం మనకు తెలిసిన విషయమే, తెలిసిన మాట. అది చాలా స్ట్రాంగ్, చాలా మెమరీ వెర్స్ లాంటిది అది మనకి. ఏముంది, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. అంటే దేవుని వాక్యంలో ఉన్న ఉన్నతమైన స్థితి, దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యేకత, అది ఎంత అథారిటీ కలిగి ఉందో, ఎంత మనుషులని మీద పనిచేస్తుందో, ఏ విధంగా ఉపదేశం చేస్తుందో, ఏ విధంగా ఖండిస్తుందో, ఏ విధంగా తప్పుదిద్దుతుందో, ఏ విధంగా నీతి యందు శిక్ష చేస్తుందో, ఈ విషయాలన్నీ కూడా దేవునికి వాక్యములో ఉన్నవి అని కంక్లూడ్ చేయొచ్చు మనం. ఇక్కడ కూడా అదే కంక్లూడ్ అవుతుంది. ఈవెన్ ఆథర్ అందుకని రిఫరెన్స్ లన్నీ ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకున్నాం. అంటే మైండ్ రెన్యూ అవ్వాలంటే, ఇందాక అనుకున్నాం కదా, సాఫ్ట్వేర్ పాడైపోయిందండి కంప్యూటర్లో, మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ ఎక్కించాలి అన్నప్పుడు పాత సాఫ్ట్వేర్ అంతా తొలగించాలి. ముందు తొలగిస్తే కొత్త సాఫ్ట్వేర్ ఎక్కించడానికి అవుతుంది. సో అందుకనే ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన స్వభావాన్ని ధరించుకునేలోనే అంటున్నారు. దానికి ఆధారం ఏంటంటే దేవుని వాక్యం వల్లనే ఇది సాధ్యం అవుతుందని కంక్లూడ్ చేశారు. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనట. అయితే బిలీవర్స్ అప్పుడు చేయవలసింది ఏంటి? నూతన పరచబట్టడానికి, మనసు నూతన పరచబట్టడానికి చేయవలసింది ఏంటి అనేది తీసుకుంటే,
ఎక్కడి నుంచి తీసుకున్న రిఫరెన్స్ అంటే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు అది చెప్పి క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మరి కంపెనీ చెప్పడానికి టైం లేదు. ఓకే, కొలసీలు రాసిన పత్రిక తీస్తే దీని గురించి వివరణ చేస్తాను, ఇంకా ప్రశ్నలు అనుకుంటా. మంచి పాయింట్స్ దీని నుంచి మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మీకు విషయం అర్థమవుతుంది అసలు ఎంతసేపు మనం టైం దీని మీద వెచ్చించడంలో ఉద్దేశం ఏంటో అర్థమైందా? ఉద్దేశం ఏంటంటే మీరు చదువుతున్నప్పుడు కూడా వాక్యంలో ఇచ్చిన రిఫరెన్స్ని బాగా స్టడీ చేయాలి, దాని నుంచి విషయం సంగ్రహించాలి, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు తీసుకోవాలి. ఇక్కడ ఆధార్ కూడా కొన్ని సైడ్ హెడింగ్స్ ఇచ్చారు, కానీ ఇచ్చిన పోర్షన్ నుంచి, ఇచ్చిన పాసేజ్ నుంచి, ఇచ్చిన రిఫరెన్స్ నుంచి మనము స్టడీ చేసి దాని నుంచి విషయం అర్థం చేసుకొని కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. ఇక్కడ బిలీవర్ చేయాల్సింది ఏంటి అంటే, చూడండి, బిలీవర్ చేయాల్సింది ఏంటి అంటే కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్, నేను నా వైఫ్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే నా దృష్టి తన మీద లేదనుకోండి, తనతో సంబంధం కలిగి ఉండగలనా నేను? నా దృష్టి అన్నప్పుడు అన్ని లైఫ్ లో పొద్దున్న లేచిందంటే సాయంత్రం వరకు కూడా ఆ దృష్టి లేకపోతే, తను ఎవరో నాకు సంబంధం లేదన్నట్టుగా నేను ఉన్నాను అనుకోండి, తన యొక్క ఇష్టాలని నేను అండర్స్టాండ్ చేసుకోలేను, తనతో మాట్లాడటానికి అవదు కదా. దేవుని విషయంలో కూడా అంతే. దేవుని విషయంలో మన దృష్టి ఆయన మీద ఉంచకపోతే ఏం చేయలేమన్నట. అందుకనే మీ మైండ్స్ ని ఆయన మీద ఉంచండి అన్నారు. దాన్నే మీరు కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, అనగా మీరు మృతి పొందితురి. ఇక్కడ వరకు మనం చదివితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడతారు. ఈ 4 వచనాలు చదివితే ఆయన మీద మనసు ఉంచడం అంటే ఏంటో తెలుస్తానట. ఎందుకు చూడండి, ఈ భాగాలను తీసుకుంటున్నప్పుడు ఆ మాటను అర్థం చేసుకోవాలి మనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నిన్న కూడా మనం మొన్న ఎఫ్ఎస్సి పత్రిక చదివినప్పుడు ఈ ప్రశ్నే మనం నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేసాం, ఆలోచించుకొని రండి అని. ఎందుకంటే క్రీస్తుతో కూడా లేపబడ్డామండి మనం, ఆయన కుడి పార్శ్వంన కూర్చుండి పెట్టబడ్డామని కూడా చదివామండి. అది ఎప్పుడు జరిగింది అంటే ఇప్పుడే జరిగింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించాడో ఆ వ్యక్తి జీవితంలో ఆ డే నుంచి, ఆ దినాన్ని నుంచి ఇది జరిగింది. ఆ వ్యక్తి క్రీస్తులో లేపబడ్డాడు, క్రీస్తు కుడి పార్శ్వంలో కూర్చుండి పెట్టబడ్డాడు అంటున్నప్పుడు, ఇక్కడ కొలసీ రాసిన పత్రికలు ఏమంటున్నారంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే లేపబడిన వారైతే ఎప్పుడైతే మనం క్రీస్తుతో కూడా లేపబడ్డామో, అంటే రక్షింపబడిన దినము నుంచి కదా, రక్షింపబడిన దినం నుంచి కూడా క్రీస్తు లేపబడినట్టే కదా. లేపబడ్డా ఆయనతో కూర్చొని పెట్టబడ్డాం అంటున్నప్పుడు మన దృష్టి ఆయన మీద లేకుండా భూ సంబంధమైన వాటి మీదే ఉందనుకోండి, పైన చదివిన విషయాలన్నీ కూడా మనము దేవుడితో మన మైండ్ రెన్యూ అవ్వట్లేదని అర్థం అన్నట. మన మైండ్ రెన్యూ అవ్వాలంటే, మన మనసు నూతనం అవ్వాలంటే మన దృష్టి దేవుని మీదే ఉండాలి. అందుకనే ఇక్కడ 3-4 పాయింట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మన స్థితి ఏంటి? ఇప్పుడు లేపబడిన స్థితిలో ఉన్నాం. అంత ముందున్న స్థితి ఏంటి? పాపాల్లో చనిపోయిన స్థితిలో ఉండేవాళ్ళము. సొంత సెల్ఫిష్ నేచర్ ఉండేది. నెక్స్ట్ ప్రపంచం యొక్క పోకడలను అనుసరించి నడుచుకున్నాం. డెవిల్ కి లోబడి జీవించాం. ఎఫెసీ పత్రికలు ఇవన్నీ చదివాం కదా మనం. సో అటువంటి స్థితి నుంచి లేపబడిన స్థితిలోకి మనం వచ్చాం కదా. సో లేపబడిన స్థితిలో వచ్చాం కాబట్టి ఏం కావాలి ఇప్పుడు? కానీ భూమి మీద ఉన్నాం మనం. ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనము భూమి మీద ఉన్నాం, కానీ ప్రాచీన స్థితిలో పాపంతో ఉండి
లోకంతో ఉండి డెవిల్ చెప్పినట్టు డెవిల్కి లోబడి దేవుని యొక్క అధికారానికి లోబడి జీవించినప్పుడు దేవుని కృపను బట్టి ఇప్పుడు లేపబడిన వాళ్ళమైతే దేవుని దగ్గర కుడి పక్షం కూర్చోబెట్టబడ్డా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ దినాన్ని నుంచి చేయవలసింది ఏంటి అని చూసాం మనం మొన్న కూడా ఇదే విషయం ఆగి జాషువా చెప్పారు, మీరు ఆలోచించుకురండి అన్నారు. అంటే ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అని ఆలోచించాం. గుర్తుంది అందరికి? ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అంటే చాలా ప్రాక్టికల్ విషయాలు ఆలోచించవచ్చు. కానీ ఈ రోజు కొలసీ పత్రిక నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన అయితే పైన వాటినే వెతకండి. పైన వాటిని వెతకండి అంటే మీ మైండ్ అక్కడ ఉండాలి. అసలు ముందు మీరు మైండ్ అక్కడ సెట్ చేసుకోకపోతే మీరు లేపబడిన వారిగా ప్రవర్తించలేరు. రెండో పాయింట్ ఏమంటున్నారంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 ఒక మాట తీసుకున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 ఏమని తీసుకున్నారంటే, మెట్టు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండే నీడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునేది. సో ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నుంచి మనం ఏ అర్థం చేసుకుంటే, థాట్ లైఫ్ ఉంది కదా. థాట్ లైఫ్ అంటే ఆలోచించే విధానం, ఆలోచన జీవితం. ముందేమో మైండ్ పూర్తిగా పైన వాటి మీద ఉండాలి. తర్వాత మరలా థాట్ లైఫ్ కూడా దాని మీద ఉండాలి. థాట్ లైఫ్ అంటే ఇప్పుడు ఆలోచించాల్సిన, చూడండి ఇక్కడ కూడా కొలసీయులకు రాసిన పత్రికలో కూడా అదే అన్నారు, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనొకటి. పైన వాటిని వెతుకుడి అన్నారు. రెండో లైన్లో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనొకటి. ఎలా అనగా మీరు మృతి పొందారు, మీరు చనిపోయారు కాబట్టి, చనిపోయి క్రీస్తు కూడా లేపబడ్డారు కాబట్టి భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోవద్దు. ఇంకా మీరు పైన వాటి మీదే మనసు పెట్టుకోండి అన్నారు అన్నమాట. తర్వాత 1 కొరింథీ రాసిన పత్రిక 2:16 ఏమన్నారంటే, మీరు క్రీస్తులో ఉన్నారు. మీరు 1 కొరింథీ 2:16 ఏముంటుందంటే, మీరు క్రీస్తుతో కూడా ఉన్నారు, మీరు క్రీస్తు మనసు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి మీరు మీ మైండ్ కానీ మీ థాట్ లైఫ్ కానీ పైన ఉన్న విషయాల మీదే ఉండాలి. తర్వాత ఇంకేమన్నారంటే, ఎలా చేయగలుగుతాము ఇదంతా అంటే, హోలీ స్పిరిట్ మనల్ని ఇలిమినేట్ చేశారు కాబట్టి, హోలీ స్పిరిట్ కదా, పరిశుద్ధాత్మ దేవుడే కదా మనల్ని వెలిగించింది. అప్పుడే కదా ప్రభువుని తెలుసుకున్నాం. కాబట్టి మన మైండ్ ఎప్పుడు కూడా ఆ విధంగానే డెవలప్ అవ్వాలి. అంటే హోలీ స్పిరిట్ మనకి ఎప్పుడు రెడీగా అవైలబుల్గా ఉంటారు అన్నమాట. మనము దేవుని వాక్యానికి లోబడి జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. దాని ద్వారా ఇలిమినేట్ చేసింది ఆయనే కాబట్టి, వెలిగించింది ఆయన కాబట్టి, డెవలప్ చేయడానికి కూడా ఆయన సహాయం చేస్తారు. కాబట్టి హోలీ స్పిరిట్ మీద ఆధారపడాలి అన్నట. తర్వాత కొలసీయులకు రాసిన పత్రిక 3:16 ఏముంటుందంటే, దేవుని వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నది. మీకు ఇచ్చాను రిఫరెన్స్, మీరు చదువు చూడండి. దేవుని వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం ఎంత ఎక్కువగా మనలో చొచ్చుకొని ఉంటే, ఎంత స్ట్రాంగ్ గా బలంగా ఉంటే, అందుకనే నివసింపనీయుడి అనే మాట వాడారు. నివసిస్తే ఏమవుతుంది? అదే మన నివాస స్థలం అవుతుంది. దేవుని వాక్యమే మన మనసులో నివాస స్థలంగా ఉంటే ఇంకా బయట ఉన్న విషయాలకి మీద మన మనసు వెళ్తానట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే, దేవుని వాక్యం మన హృదయాల్లో నివసింపనివ్వడానికి మనము దేవుని వాక్యము మీ హృదయంలో నివసింపనీయడం ఉంటుంది. కొలసీ 3:16 అదే ఉందా? సో 2 కొరింథీ 10:5 కొలసీ 2:8 కూడా ఒక మాట ఉంది. కొలసీ 2 నుంచి చూద్దాం. 2 కొరింథీ 10:5 కూడా మీరు తర్వాత చూడండి. 2:8 ఇప్పటికీ చదువుకున్నాం మనం. ఏముంది? మోసకరమైన నిరంతర తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే దేవత్వం యొక్క పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని. సో ఈ రెండు రిఫరెన్స్ల యొక్క ఇంటర్ప్రిటేషన్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. తర్వాత దేవుని ప్రపంచం యొక్క విషయాల్ని మనం రిజెక్ట్ చేయాలి. పైనేమో దేవుని వాక్యం హృదయాలను సమృద్ధిగా నివసింపనేలా ఉంది,
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రాంప్ట్ చేస్తున్నప్పుడు ఎలిమినేట్ చేశారు కాబట్టి మనము అదే విధంగా డెవలప్ చేసుకోవాలి ఉంది. కానీ చివరి పాయింట్ ఏమన్నారంటే వరల్డ్ ప్యాటర్న్స్ ని మనము రిజెక్ట్ చేయాలి. ఎందుకు రిజెక్ట్ చేయాలంటే ఇందాక అనుకున్నాం కదా, కంప్యూటర్ ప్రోగ్రామ్ ని మార్చాలంటే ఫార్మాట్ చేయాలి అనుకున్నాం కదా. సో ఫార్మాట్ చేస్తూ ఉంటేనే న్యూ ప్రోగ్రామ్ ని మనము ఎక్కించడానికి అవుతుంది అన్నమాట. మన మనసులు కూడా నూతన పరచబడాలి అంటే ఓల్డ్ ప్రోగ్రామ్స్ అన్ని తీసేస్తూ ఉండాలి అన్నమాట. ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే దేవుని వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపనివ్వడం వల్లే సాధ్యం అవుతుంది అన్నమాట. చూడండి, మీరు కూడా మనం కూడా చాలా రక్షణ పొందిన తర్వాత ఇన్ని రోజుల్లో ఇంతవరకు ఉన్న జీవితాన్ని చూసినప్పుడు మెరుగుపడుతూ వస్తుంది. దేని బట్టి మెరుగుపడుతూ వస్తుంది అంటే దేవుని వాక్యం వల్లే మనం మెరుగుపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలాసార్లు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం ప్రేరేపించబడి ఆయన మార్గాల్లో నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ ప్రయత్నం చేస్తున్న ప్రాసెస్ లో చాలా విషయాలు వదిలేస్తూ ఉంటాం అన్నమాట. అలా లేదనుకోండి, మనం చేయాల్సిన పని ఏంటంటే మనం మనసును నూతన పరుచుకోవాలన్నమాట. ఇది ఒక రోజులో జరిగే పని కాదు, మనసును నూతన పరచుకోవడం అనేది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనే విషయం మనము అర్థం చేసుకోవచ్చు. ఈ రిఫరెన్స్ అన్ని చదివితే అర్థం అవుతుంది ఏంటంటే ఇది కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్ అన్నమాట. మనసులు మారి నూతన పరచబడటం అనేది రెగ్యులర్ గా జరగాల్సిన పని, ఇది ప్రక్రియ. అందుకనే ఈ రెగ్యులర్ గా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, దేవునితో మన సంబంధం పెరుగుతూ వస్తుంటది అన్నమాట. అందుకనే స్పిరిచువల్ లైఫ్ బాగుంది అన్నప్పుడు అర్థం ఏంటంటే దేవునితో వ్యక్తికి సంబంధం పెరుగుతూ వస్తుందని అర్థం చేసుకున్నాం బిగినింగ్ లోనే. మనం ఇప్పుడు ఒక భార్యకి భర్తకి మధ్యలో సంబంధం పెరుగుతుందంటే వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ బాగుందని అర్థం అవుతుంది. మనము ఈ ఫ్యామిలీ గురించి చదివినప్పుడు కూడా ఈ విషయాలు గుర్తు చేసుకున్నాం. వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ బాగున్నది అని అర్థమవుతుంది. తర్వాత గొడవలు తగ్గుతున్నాయి, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరుగుతుంది, ఇంటిమసీ పెరుగుతుంది, అన్ని విషయాలు కూడా బాగుంటున్నాయి అన్నమాట. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇక్కడ దేవునికి మనకు కూడా ఇదే జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే మన మైండ్ రెన్యూ అవుతూ ఉంటుందో ఆయనతో సంబంధం పెరుగుతూ ఉంటది. సంబంధం పెరుగుతున్నప్పుడు మన యొక్క స్పిరిచువల్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ ద్వారా దేవునితో సంబంధం మాత్రమే దేవునితో మనం సరైన సంబంధం కలిగి ఉండటానికి అవకాశం ఉందనే విషయం ఈ టాపిక్ ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. యాక్చువల్గా మీకు కొన్ని విషయాలు నేర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి తిరగాల్సి వచ్చింది అన్నమాట. లేకపోతే ఒక పూటలో చెప్పేయచ్చు. కొంతమంది మన దగ్గర బ్రదర్స్ ఉన్నప్పుడు వాళ్ళైతే ఒక పూటలో చెప్పేస్తారు ఒక క్లాస్ కి. బట్ 2 days మీరు నాతో ఓపికగా వినందుకు మీ అందరికి వందనాలు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఏమైనా డిస్కస్ చేయాలని చేయండి. ఇంకా 4-5 నిమిషాలు టైం తీసుకుని క్లోజ్ చేద్దాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు, ఏమైనా డౌట్లు ఉన్నాయన్నా అడగచ్చు. ఇంతకీ మీకు ఈ ఈ ఈ విషయాలు చదవటం అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈరోజు చేసిన మన ప్రోగ్రామ్ అంతటిని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ అన్నప్పుడు ఆధర్ ఏమి ఇచ్చారో, ఏ రిఫరెన్స్ ఇచ్చారో ఆ రిఫరెన్స్ ని స్టడీ చేసి ఒక సిస్టమేటిక్ గా అమర్చుకున్నాం అన్నమాట. సో అందులో అమెరికాలో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఏంటంటే మనసు నూతన పరచబడలా జరిగేది ఏంటంటే దైవ స్వభావంలోకి మార్చబడతామని నేర్చుకున్నాం. తర్వాత దేవునికి చిత్తం ఏంటో తెలుసుకుంటుందని నేర్చుకున్నాం. ఇది ఎలాగా అవుతుంది అంటే దేవుని వల్లే సాధ్యం అవుతుందని నేర్చుకున్నాం. దీనికి మరి సోర్సెస్ ఏంటి అంటే దేవుని వాక్యమే నేర్చుకున్నాం. అయితే మరి మనం చేయాల్సింది ఏంటి అన్నప్పుడు మన యొక్క మైండ్స్ దేవుని పెట్టాలి, పరలోకమందు ఉన్న విషయాల మీద పెట్టాలి. అంటే దైవికమైన విషయాల మీద మన మైండ్ సెట్ చేసుకోవాలి. తర్వాత మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఫిలిప్పీలు రాసిన 4:8 నుంచి నేర్చుకున్నాం. తర్వాత మనం క్రీస్తు వారం కాబట్టి, క్రీస్తు మైండ్ మనలో ఉంది కాబట్టి, హోలీ స్పిరిట్ మనల్ని ఇల్యూమినేట్ చేశారు కాబట్టి మనం మైండ్ డెవలప్ చేసుకోవడానికి మనం పని చేయాలన్నమాట. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. చివరికి లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా విడిచిపెట్టాలి నెమ్మదిగా అన్నమాట. ఎక్కువ టైం దేవునికి వాక్యాన్ని చదవటానికి మనం ముందుకు వెళ్తూ ఉంటే
ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అన్ని జరుగుతాయి. ఫైనల్ గా మనసు కంప్లీట్ గా మారుతుంది. దేవునితో సంపూర్ణమైన సంబంధం కలిగి జీవించడానికి సాధ్యమవుతుంది. సో ప్యాటర్న్ మీరు క్యాచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఎలా వస్తుందంటే రిపీటేటివ్ గా స్టడీ చేయాలి. ఇచ్చిన పోర్షన్ ఏదో అలా గాల్లో చదివేసి లేపేయడం కాదు, ఏదో మాట చెప్పేయడం కాదు అన్నట్టు. వ్యక్తిగతంగా మీరు చదువుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ ని మీరు ఇంకా పర్సనల్ గా టీచ్ చేస్తారు అనుకోండి. ఇప్పుడు ప్రేమ గారు లాంటి వాళ్ళు లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ చాలా ఎక్కువ వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా బాగా దీన్ని అరేంజ్ చేసి చెప్పొచ్చు. సో మిగిలిన వాళ్ళు కూడా ట్రై చేయాలిగా.